సంకల్పమది నిజం నిజం అయిపోయి ఆచరణ సాధ్యం కానీ అవగాహన రాహిత్యమైన అనుభవ రాహిత్యమైనటువంటి అనేక హామీలు ఇచ్చినాం. ఇవి నెరవేర్చడం మా వల్ల కాదు. కాబట్టే గడిచిన ఈ 1.5 నెల కాలాన్నే ఆయన ఇంటర్వ్యూగా పోల్చడం అని అంటే రాబోయే 1.5 మాసాల కాలం తర్వాత మా ప్రభుత్వం ఉండదు అనేటువంటి సంకేతం ఆయన ఇచ్చిండు. వాస్తవంగా జరగబోయేది కూడా అంతే. కాబట్టి ప్రేలాపనలు మానుకోవాల్సిందిగా, పార్టీలను ప్రభుత్వాల్లో ఉన్నంత మాత్రాన పార్టీలను బొందబెడతాం, మాయమైపోతాయి అనుకునేటువంటి భ్రమల్లో ఉంటే వ్యక్తులు మాయమవుతారు తప్ప పార్టీలు కాదు. రేపు మాయమయ్యేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నువ్వే అనేటువంటి విషయాన్ని సూచిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తాం.